గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. సో, ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోబోతుంది సర్కార్. తర్వాత తమిళనాడులో తెలంగాణ లేఖల పంచాయతీ. దాంతో పాటు రైతు భరోసా 25 లక్షల ఎకరాల భూమికి కట్ కాబోతుంది. సో, ఇట్లాంటి వార్తలన్నీ పేపర్‌లున్నాయి. మొదటిగా విజయక్రాంతితో స్టార్ట్ చేద్దాం. జలాశయాలు డెడ్ స్టోరేజ్ ఉన్నాయంట. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు ఆందోళనకర పరిస్థితి. ప్రాజెక్టులు ఎండిపోతున్నాయంటే రైతుకి ఆఖరి మడికి నీళ్లు అంటడం కష్టంగానే ఉండే పరిస్థితి. గడీల పాలన రానిచ్చేదే లేదు. ఇప్పటివరకు 2029 విజన్ అన్నాడు సీఎం సార్. ఇప్పుడు 2029 గాదు, ఏకంగా 2035 విజన్‌గా ముందుకు పోబోతున్నాను అని ప్రకటించుకుండనమాట. సో, గడీల పాలన వద్దు. తర్వాత ప్రజలు గూడా బుల్డోజర్‌ల పాలన మాకొద్దు అనే రోజు మాత్రం తీసుకురావద్దు. సో, ఈ గడీల పాలన గురించి, బుల్డోజర్‌ల పాలన గురించి మన రాష్ట్రం వరకు ఉంటే బావుంటది గానీ, పక్క రాష్ట్రంలో వాళ్ళ దగ్గరకు పోయి మన రాష్ట్రం ఇజ్జత్ తీయకండి. రాజకీయ లేఖలు చాలా పాపులర్ అయిపోయినాయి. పోయి పినరయి లాంటి ఒక రాజకీయ దిగ్గజం. అలాంటి పినరయి దగ్గరికి పోయి, మీరు ఏం అమలు చేస్తుండ్రో చెప్పుకోండి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ప్రఖ్యాతియో చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో చెప్పుకోండి. టీ హబ్, వి హబ్‌లు పెట్టిన తర్వాత కొత్త వాళ్ళకి ఎట్లా ఉపాధి అవకాశాలు ఇస్తున్నామో చెప్పుకోండి. దానివల్ల అక్కడ వాళ్ళేమన్నా ఆకర్షితులైతే అయితారేమో గాని, చెయ్యని హామీలు తీసుకుపోయి అక్కడ చెప్తే, పినరయమన్నది బుల్డోజర్ పాలన అని, వెలుగుమట్లకు సంబంధించిన ఇల్లు కూల్చేసిర్రని, మీ దగ్గర అక్షరాస్యత సంఖ్య తగ్గుతుంది, మా దగ్గర పెరుగుతుందని, మన ఇజ్జత్ తీసేస్తున్నాడు. సో, అట్లాంటి లేఖలు రాయకండి సార్లు జర. గద్వేల్‌లో బీఆర్ఎస్ బంద్ ప్రశాంతంగా ఉందంట. డిపోల వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న పార్టీ శ్రేణులు, భారీ ర్యాలీలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. మధ్యాహ్నం నుంచి తెరుచుకున్న దుకాణాలు, క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడి సిగ్గుచేటు, బీఆర్ఎస్ నేతల వంటెత్తు. సో, ఈ గతంల బీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కూల్చేసిందా? కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయాలకు పోయి, లేదంటే టీడీపీ క్యాంప్ కార్యాలయాలకు పోయి కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని వచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళేమన్నా? కార్యకర్తలు గావచ్చు, అభిమానులు గావచ్చు. పెట్టలేదు గదా! ఒక రాష్ట్రంలా అన్ని పార్టీల పార్టీ ఆఫీసులుంటాయి, క్యాంప్ ఆఫీసులుంటాయి. వాటిని ఎవ్వరు గూడా టచ్ జేయరు. కానీ ఈ ధోరణి ఎక్కడిది తెలుసా? యాజ్ ఇట్ ఈజ్ పక్క రాష్ట్రం. ఏపీల గతంలో జేషిర్రు. యాజ్ ఇట్ ఈజ్ ఈడ కాపీ పేస్ట్ చేస్తుర్రు. తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి. ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. తెలియని పరిస్థితి. పథకాల విషయంలో అదే. పక్క రాష్ట్రంల ముఖ్యమంత్రులు క్రికెట్ ఆడితే, ఇక్కడ గూడా అసెంబ్లీ సెషన్స్ పూర్తి గాకముందే ఇక్కడ వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. ఏంది? తెలంగాణ అస్తిత్వం వేరు. ఇక్కడుండే రాజకీయ పరిస్థితులు వేరు. పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లా కాపీ క్యాట్లు లాగా ఇట్లా చేస్తామంటే ఎట్లా కుదురుతది? స్టార్టప్ నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ దూకుడట. బీహబ్, టీహబ్ గురించి ఇన్నోవేటివ్ గ్లోబల్ సమ్మిట్‌కి ఆహ్వానం అందితే కేటీఆర్ ఎళ్లి తెలంగాణ ఘనత ఏందో ప్రపంచ దేశాలకి చెప్పొచ్చిండు. సో, అట్లుండాలి తప్ప, దేశాలు పక్కన పెడితే వీళ్ళు రాష్ట్రాలలో పోయి తెలంగాణ ఇజ్జత్ తీసే పరిస్థితి ఉంది. సో, మేనిఫెస్టోలో తమిళనాడోళ్ళు ఏం పెట్టుకున్నారో తెలుసా? మా రాష్ట్ర ప్రఖ్యాతి ప్రపంచానికి చూపించే వాళ్ళకే మా ఓటేస్తామని. వాళ్ళంతా రాష్ట్రం గురించి చాలా క్లియర్‌గుంటరు. ఇదనమాట విజయక్రాంతి. వెలుగు చూద్దాం. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిర్రు. ఎందుకు తెలుసా ఈ మరణశిక్ష విధించడం? ఈ మధ్య కాలంలో కొన్ని కోర్టులు సంచలన తీర్పులిస్తున్నాయి. అవి అమలు గూడా జరుగుతున్నాయి. సో, ఈ కేసు గురించి కరోనా టైంలో మొబైల్ షాప్ పరిమితికి మించి అంటే లాక్‌డౌన్ టైంలో ఈ టైం నుంచి ఈ టైంకి సేల్స్ ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే మీరు అమ్ముకోవాలి. అండ్ షాప్ దగ్గర డిస్టెన్స్ పాటించాలి. ఇట్లాంటివన్నీ కొన్ని కరోనా రూల్స్ పెట్టారు గదా! ఆ సమయంలో లాక్‌డౌన్ టైంలో కూడా వీళ్ళు మొబైల్ షాప్ ఓపెన్ చేసి అమ్మారట. సో, అమ్మినందుకు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఏయడం, కేసులు పెట్టడం, వాళ్ళని జైల్‌లేసిన తర్వాత లాకప్ డెత్ జరిగింది. సో, ఆ లాకప్ డెత్ కేస్‌కి సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిచ్చింది. సో, ఆ తండ్రి, కొడుకుని ఇద్దరిని హింసించిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఇది చాలా సంచలనం. మరి మన దగ్గర గూడా లాకప్ డెత్‌లు పెరిగినాయి. మరి వీళ్ళకి ఏ శిక్షలు విధిస్తారో ఏమో తెలవది. రేపు రాత్రి కల్లా ఇరాన్‌ను ఆక్రమిస్తాం. ఒక రాత్రిలోనే ఆ దేశం తుడిచిపెట్టుకొని పోతుంది.
ట్రంప్ అంట. ఆ దేశం మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తాం. ఇరాన్‌కు విధించిన గడువు పొడిగించేదే లేదు. అక్కడ చిక్కుకున్న మా ఆఫీసర్‌ని మేము రక్షించి కాపాడుకున్నాం అనే చెప్తుండు. ట్రంప్ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. అందుకని ఈయన ఫ్రస్ట్రేషన్‌కి గురైతుండు. ఒక దేశ అధ్యక్షుడు అనే విషయం కూడా మర్చిపోయిండ్రన్నమాట. సీజ్ ఫైర్‌కి మేము ఒప్పుకోం. 45 రోజులు కాల్పుల విరమణకు నో జెప్పిన. 45 రోజులు గడుస్తున్నా గూడా కాల్పుల విరమణకు నో జెప్పిందంట ఇరాన్. తాత్కాలిక విమానాలు తాత్కాలికంగా ఇట్లాంటి ప్రయోజనాలేముండవు. యుద్ధం శాశ్వతంగా ఆపేయాలన్నదే మా డిమాండ్. ఇందుకోసం అమెరికాకు 10 షరతులు పెట్టినాం. హర్మోస్‌పై కొత్త హ్మ్. పెట్రోల్ ప్రోటోకాల్ కోసం పట్టు. ఏదైతే చమురుకు సంబంధించిన పడవలుంటాయి గదా! అక్కడ వాళ్ళు టాక్స్ విధించాలని అనుకుంటున్నారు. సో, ఒక్కొక్క షిప్ నుంచి దాదాపు 18-19 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. అది కూడా ఇరాన్ కరెన్సీలో వసూలు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఇక్కడనేమో టాక్స్‌లు మిగతా అన్ని దేశాల పైన విధించి వసూలు చేస్తే తప్పు లేదు. కానీ హర్మోజ్ దగ్గర ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల నష్టపోయింది. అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకక్కడ ఆస్తి నష్టం జరిగింది. మళ్ళీ ఇరాన్ కోలుకోవాలి, మళ్ళీ ఆ దేశం అభివృద్ధికి రావాలి, మళ్ళీ ఆ దేశం యుద్ధ నష్టం నుంచి కోలుకోవాలంటే చాలా సమయం పడతది. సమయంతో పాటు ఆర్థిక వనరులు కూడా కావాలి. సో, ఆర్థిక వనరులకి ఏకైక ఆప్షన్ వాళ్ళకుందేందంటే హార్మోస్. సో, అందుకని హర్మోస్ పైన టాక్స్ విధించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రపంచ దేశాలు దీనిపైన నోరు మెదపని పరిస్థితి. కానీ ట్రంప్ మాత్రం నేను రాత్రికి రాత్రి తుడిచిపెట్టిపోతా, నేను మొత్తం ఆక్రమించేస్తా అనే మాటలు. ట్రంప్‌కి తెలవకుండా మిగతా దేశాలు 18 దేశాలు హర్మోస్ గురించి ఎట్లా ప్రయత్నాలు చేయాలి అని ఒక సమావేశం పెట్టుకుంటే ఈవెన్ ట్రంప్‌ని పిలవని పరిస్థితి. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి ట్రంప్ తోటి. సో, నేను చూస్తుంటే ఒక సామెత ఉంటదిగా ఎనకకి. కుక్క తోక పట్టుకొని సముద్రం ఈదలేమని. అట్లనే ట్రంప్‌ని నమ్ముకొని ఈ యుద్ధానికి మేము దిగలేము, దిగినా నష్టపోతామని ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా నమ్ముతలేరు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో సీఎం సార్ పూజలు చేసిర్రు. కుటుంబ సభ్యులతో కలిసి మనవుడికి అక్షరాభ్యాసం నిర్వహించిండ్రంట సీఎం దంపతులు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవ్వరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడితే ఊరుకునే లేదు. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు. మీ పర్సనల్ మాటల్ని పార్టీ లైన్‌కి అంటగట్టొద్దని నిన్న రామచందర్‌రావు సీరియస్‌గా మాట్లాడిన పరిస్థితి. గద్దరే తెలంగాణ జాతిపిత. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. తెల్లాపూర్ పునర్జీవన సభలో ప్రొఫెసర్ కంచా ఎలయ్య డిమాండ్ చేసిండ్రు. లేకపోతే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవచ్చు. ఒక తూటా దిగిన గాంధీ జాతిపిత అయిండు. 6 తూటాలు దిగిన గద్దర్ జాతిపిత ఎందుకు కాడు? సీఎం సీటు కన్నా ఆ హోదా ఎంతో గొప్పదని కామెంట్ చేసిర్రట. సీఎం సీటు కంటే కూడా జాతిపితనే చాలా గొప్పదని కామెంట్ చేసిర్రట. సో, ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. రాష్ట్రంలో మావోయిస్టులు 6గురే ఉన్నారట. వాళ్ళని గూడా లొంగిపోమని డీజీపీ సార్ వాళ్ళకి విజ్ఞప్తులు జేషిండ్రు. ఆ ఇండ్లు దూరం అందుకే పోతలేం. హైదరాబాద్ అధికారులు నోటీసులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు రిప్లై ఇచ్చిర్రంట. బీఆర్ఎస్ హయాంలో సిటీకి దూరంగా ఇండ్లు నిర్మించిర్రు. కేటాయించిన ఇండ్లల్లా ఉండాలని లబ్ధిదారులకు ఇచ్చినా గూడా వాళ్ళు ఉండలేని పరిస్థితి. తాజాగా 14,000 కుటుంబాలకు నోటీసులిస్తే 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఇండ్లలు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. సో, 14,000కి సంబంధించిన ఇండ్లకి నోటీసులు అంటిస్తే, అందులో ఒక 10,000 మంది నోటీసులకి రిప్లై ఇచ్చిర్రంట. బస్తీలలో ఉండే వాళ్ళని ఔటర్ దగ్గర తీసుకపోయి పెడితే వాళ్ళు ఎట్లా బతుకుతారు? సో, బస్తీలలో ఉండే వాళ్ళకి ఏంది? వాళ్ళు ఆ రోజు పూట గడవాలి అనంటే వాళ్ళు అడ్డ మీద కూలికి పోతారు. సో, పక్కపక్కనే కాలనీలు లేదంటే విల్లాలు, అపార్ట్‌మెంట్లుంటే అక్కడ పోయి ఇళ్లల పనులు చేసుకుంటుంటారు. వాళ్ళ పిల్లలు అక్కడ ఉండే ప్రభుత్వ స్కూళ్ళలో, అంగన్వాడీలలో చదువుతుంటారు. సో, వాళ్ళ కోసం అక్కడ బస్తీకి నియర్ బై వాళ్ళకొక రేషన్ షాప్ ఉంటది. అక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటారు. వారాంతపు సంతలు జరుగుతుంటాయి. సో, అక్కడ వాళ్ళు ఉంటుంటారు. గుడులు, గోపురాలుంటాయి. ప్రశాంతత కోసం అట్లా తిరుగుతుంటారు. ఇక దగ్గరనే వైన్ షాపులుంటాయి. ఇక వాటి గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ ఇవేవి లేని పరిస్థితిలో తీసుకెళ్ళి ఔటర్ దగ్గర పడేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? కనీసం ఒక రేషన్ షాప్ ఉండదు. రేషన్ షాప్ పక్కన పెడితే కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లుండయి. కరెంట్ కష్టాలు విపరీతం. అక్కడ మెయింటెనెన్స్ లేక దోమలు గరిచి వాళ్ళ హాస్పిటల్‌లో పాలైతే అప్పులు చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా చేసుకొని మళ్ళీ అదొచ్చి బస్తీలో బ్రతుకుతున్నారు. సో, ఇప్పుడు వాళ్ళకిచ్చిన ఇళ్ళని మేము వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులో అంటించింది. సో, అట్లా 28,000 ఇళ్ళకి నోటీసులు అంటించింది. సో, అందులో ఒక 14,000 ఇల్లు ఎక్కడ ఇది? కొల్లాపూర్ దగ్గర. అంటిస్తే కుత్బుల్లాపూర్ దగ్గర అంటిస్తే అందులో 10,000 ఇళ్ళ వాళ్ళు రిప్లై ఇచ్చారంట. సారు ఇది మా పరిస్థితి అందుకని మేము వస్తలేము అని.
మరి అట్లా రిప్లై ఇచ్చిన వాళ్ళకందరూ గూడా బస్తీకి నియర్ బై లోనో లేదంటే వాళ్ళకి నియర్ బై ఉండే డబుల్ బెడ్‌రూమ్ దగ్గర ఇయ్యాలనే యోచనలు ఉన్నారంట. డబుల్ బెడ్‌రూమ్ ఇయ్యాలనే లోచన ఉన్నారు. గానీ వీళ్ళని ప్రభుత్వ అధికారులను నమ్మి గనక ఇల్లు ఇవ్వాలి ఎనకకపోతే మళ్ళీ వాళ్ళ జీవితంలో ఇల్లు దొరుకుతదా లేదా అనేది నాకైతే డౌటే. ఎందుకంటే ఒక్కసారి ఎనక్కి తీసుకున్నారు 10,000 అలా 2, 3 వేల వాళ్ళకిచ్చేసి చేతులు దులుపుకొని మేము ఇచ్చేసినాం గదా! చెల్ హట్ అనే పరిస్థితి ఉంటది. వెలుగుమట్ల బాధితులు దీనికి పెద్ద ఎగ్జాంపుల్. వెలుగుమట్ల బాధితులకి ఎట్లయితే ప్రభుత్వం మేమందరికీ న్యాయం జేస్తామన్నారో, తర్వాత అందులో తిరకాసు బెట్టి, అందులో ఒక కొత్త రూల్స్ బెట్టి, సగం మందికిచ్చి, సగం మందిని రోడ్ పాల్లో జేసింది. ఆల్రెడీ ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లులు ఎవరికైనా గావాలి అంటే, గత ప్రభుత్వమేమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి లోన్‌లిచ్చినప్పుడు కొంతమంది కార్లు గూడా కొనుక్కున్నారు. కార్లు కొనుక్కొని, ఆ కార్ల పైనే వీళ్ళివాళ జీవితం ఎల్లదీసే పరిస్థితి. "మీ కార్లుంది గదా! మేము డబుల్ బెడ్‌రూమ్ ఇయ్యం. మీ కారుంది గదా! మేము ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాదు. మీకు కారుంది గదా! మీకు రేషన్ కార్డ్ రెడ్డయితది. ఇగ రేపు రేపు మీకు కారుంది గదా! రైతు బంధు గూడా మేమియ్యం అనే పరిస్థితికి ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యపోని పరిస్థితి. ఇగ అసొంటిది ఇయాల 10,000 14,000 మందికి నోటీసులిస్తే 10,000 మంది రిప్లై ఇస్తే వాళ్ళకి దగ్గరలో ఇంకొక దగ్గర కేటాయిస్తారట. సో, కేటాయిచ్చే మాట దేవుడెరుగు. ఉన్నిల్లు గూడా గోవింద అయ్యే పరిస్థితి గాకుండా జూసుకోర్రిగ. అదనమాట. సాక్షి. దిశ జూద్దాం. ఆహార ధాన్యాలపై ఆందోళన వద్దు. స్థిరంగానే నిత్యావసర ధరలున్నాయి. రాష్ట్రంలో సమన్వయం కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి అంటే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో, నిజానికి ఇప్పుడు ఫస్ట్ అయిన తర్వాత నెల ప్రారంభమైన తర్వాత కిరాణా షాప్‌లో కిరాణా తీసుకునే వాళ్ళకి గావచ్చు, లేదంటే హోల్‌సేల్ బేగం బజార్‌కొచ్చి ఒక 3 నెలల సామాను ఒకేసారి తీసుకునే వాళ్ళకి గావచ్చు. సో, గల్లీ దగ్గర ఉండే కిరాణా షాప్‌లో సామాను తీసుకునే వాళ్ళకి కావచ్చు. ఇప్పుడు ఈ నెల సామాను తీసుకోవాలంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుతుంది. రియల్‌గా పెరిగినది రేట్లేవి? ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. మరీ ఘోరమైన పరిస్థితులేందంటే ఉప్పు, పప్పు రేట్లు గూడా పెంచే పరిస్థితి. బియ్యం బయటికి ఎగుమతి తగ్గింది. మన దగ్గరనే ఎక్కువ బియ్యం ఉండేసరికి బియ్యం రేట్లు నిజానికి తగ్గాయి. కానీ ఇప్పుడు యుద్ధం పేరు మీద జెప్పి బియ్యం రేటు తగ్గిన రేటు గాకుండా ఆల్రెడీ గత నెల 25 కేజీల బ్యాగ్, 24 కేజీల బ్యాగు 2,200కి తీసుకుంటే ఈసారి 2,500కి అమ్మేస్తున్నారు. ఏంది అంటే ఓ యుద్ధం ఇంపాక్ట్ అందుకని రైస్ పెరిగింది. ఇగ అట్లాంటి దుస్థితి నిలువు దోపిడీ చేసి పడేస్తుర్రాళ్ళు. సో, దానికోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించిందంట. మరి దీనిపైన ఏం స్పందిస్తారనేది జూడాలిగ. తులం బంగారం ఇస్తాం. సీఎం మంత్రుల మధ్య విభేదాలే లేవసలు. మంత్రి శ్రీధర్ బాబు. సో, ఉద్యోగే జెప్పాలి. తెలంగాణల ఏమిస్తాం, ఏమియ్యమని. తులం బంగారంతో పాటు మేమిచ్చిన హామీలన్నీ అమలు జేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం జేసిర్రంట. ప్రజలు ఏ రకంగా పక్కదారి పట్టొద్దు, బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దు అని జెప్పిర్రట. శ్రీధర్ బాబు గారు ఉద్యోగి. సరే మంత్రిని పట్టుకొని ఉద్యోగి ఎందుకంటుర్రని నన్ను తిట్టగలరు. సో, మంత్రిని పట్టుకొని ఉద్యోగి అని నేనంటలే. శ్రీధర్ బాబు సారే చెప్పిన పరిస్థితి. మేము ఉద్యోగస్తులం. మేము ఉద్యోగం చేస్తున్నాం. మాకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏ ఆదేశాలిస్తే అదే ఆదేశాలు మేము పాటించాలి. వాళ్ళు పిలిచినప్పుడల్లా మేము ఢిల్లీకి పోవాలి. పోకపోతే ఉద్యోగాలు ఉండవు అని చెప్పిన పరిస్థితి. అదెవరు అంటే మేమే మంత్రులం అన్నారు. ఇగ ఇప్పుడు మంత్రులా, ఉద్యోగులా లేదంటే ప్రజాప్రతినిధులా, ప్రజలకు సేవ జేయడానికి అధికారంలో వచ్చిర్రా? లేదంటే ప్రజలు గెలిపిచ్చింది ప్రజల సేవ జేయడానికా? లేదంటే ఢిల్లీ వాళ్ళ సేవ జేయడానికా? ఢిల్లీలో ఉద్యోగం సంపాదించడానికి నాకైతే ఎరకలేదు గానీ, మొత్తానికైతే శ్రీధర్ బాబు సారు ఒక గుడ్ న్యూస్ అయితే జెప్పిండ్రు. ఇప్పటివరకు తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం గూడా మేమిస్తాం. ప్రజలు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దు అన్నారు. సో, కాంగ్రెస్ పాటలు నమ్మాలి అని జెప్తున్నారనమాట. సో, ఏడ గూడా పేపర్‌లల్ల ఈ సాగు, తాగునీరు కష్టాలు ఎదుర్కోబోతున్నామని ఒక ఇండికేషన్ తోటి మాత్రం ఇక్కడ రాశిర్రనమాట. కమిషన్‌ల కోసమే కుట్రనంట. కోయిడా ఫ్రూట్ మార్కెట్లు తరలిస్తే అస్సలు ఊకోము. రైతుల పక్షాన్నే మా పోరాటం ఉంటది హరీష్ రావు. కోయిడా ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇది కోయిడా మార్కెట్‌కి సంబంధించి మాట్లాడిర్రనమాట హరీష్ అన్న. హరీష్ అన్న దగ్గర నాకు ఒక డౌటొస్తుంది. ప్రతిరోజు కాంగ్రెస్ మంత్రులకు సంబంధించో, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించో, లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక పెద్ద లిస్ట్ ఏమన్నా హరీష్ అన్న దగ్గర ఉందేమో. ఎందుకంటే ఎక్కడికక్కడ మొన్ననేమో కోహినూర్ కంపెనీకి సంబంధించిన భూములు. 3,700 ఎకరాల భూమి, 7,000 కోట్ల రూపాయలది
పొంగులేటి అండ్ ఆయన కొడుకు ఇద్దరు, పొంగులేటి సార్ ఆయన కొడుకుకి సంబంధించిన భూములు కబ్జా చేస్తున్నారు. ఆర్‌డీఓ పాపం ఏం చేయలేని పరిస్థితి అని చెప్పిండు. వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆ కోహినూర్ కంపెనీల పొంగులేటి సార్ వాళ్ళ కొడుకు హరీష్ కూడా ఉన్నాడు అని చెప్పి. కానీ దానికి స్పందిస్తూ అయ్యా చట్ తూచ్ వాళ్ళెవరు లేరు. వాళ్ళకి సంబంధం లేదు. మా భూమి మేము తీసుకుంటున్నాం రైతుల నుంచి అని ఆళ్ళు. సో, ఆ ఎపిసోడ్ ముగిసిందా? తర్వాత రంగారెడ్డి సంబంధించిన రైతులు. తర్వాత రేడియల్ రోడేస్తున్నాం, భూములు గుంజుకుంటాం అని సర్కారు వాళ్ళకి జెప్తే, రైతులందరూ రోడ్డు మీదకెక్కితే దాని గురించి గూడా హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి. అండ్ ఇప్పుడు కోయిడా మార్కెట్. సో, ఈ మార్కెట్టు తప్పెవరిదసలు? కోయిడా ఫ్రూట్ మార్కెట్‌కి సంబంధించి గత బీఆర్ఎస్ హయాంల మనకందరూ గూడా తెలిసిందే. మలక్పేట్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉండేది. ఫుల్లు రష్ ఉంటుండే. రైతులకు ఫుల్ వ్యాపారం జరుగుతుండే. అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు గూడా మార్కెట్‌లో పనిచేస్తుండే. వాళ్ళకి ఉపాధి దొరుకుతుండే. సో, అక్కడ టిఫిన్ సెంటర్‌లు వాళ్ళ పైన వచ్చే వ్యాపారుల పైన బతుకుతుండే. సో, ఇట్లా చాలా ఒక్క ఫ్రూట్ మార్కెట్ పైన వందలాది గాదు, వేలాది కుటుంబాలు బతికే పరిస్థితి. దాన్ని తీసుకపోయి ఊరవతల పెడితిరి. సో, శాశ్వతంగా మీకు షెడ్‌లేస్తాం. మేము శాశ్వతంగా మీకు ఫ్రూట్ మార్కెట్ కట్టిస్తామని హామీ ఇస్తిరి. కోల్డ్ స్టోరేజ్‌లో మంచిగా ఏర్పాటు చేస్తామని మాటిస్తిరి. మీరు మాట మర్చిపోతిరి. ఇప్పుడేముంది, ప్రభుత్వం సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. మీరిచ్చిన భూములను వాళ్ళు లాక్కుంటారు. తీసుకపోయి వాళ్ళెక్కడనో గుట్టల్లో, పుట్టల్లో, రాళ్ళల్లో ఇయడానికి సంగారెడ్డిలా సిద్ధమైనరు. సో, దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ గూడా చేసిర్రు. అయితే వచ్చి మీరు అట్లా చేస్తే మేము ఊకోం, మీకు అండగా ఉంటామంటే ఏం చేస్తారు? ఆడ ల్యాండ్ అలొకేట్ అయింది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి డీల్ గూడా కుదిరింది. మరి దీనిపైన హరీష్ రావు ఎట్లాంటి పోరాటం చేస్తారనేది జూడాలి. తక్షణమే తొలగించండంట. విద్యా కమిషన్ నివేదికపై టీజీఆర్‌టీఎఫ్ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల విషయంలో విద్యా కమిషన్ చేసిన ప్రతిపాదన వాస్తవానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడిన సిట్యుయేషన్. విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసేమో గాని కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఉందన్నమాట. 811 మందికి ఒకే ఒక డాక్టర్. దేశంలో మెరుగైన వైద్య సేవల ఆయా ఆరోగ్య రంగానికి కేటాయింపులు తక్కువే. కులగన చేయాల్సిందేనంట. హనుమంతన్న మాట్లాడిన పరిస్థితి. సో, ఇది దిశ. నమస్తే తెలంగాణ చూద్దాం. ఈ రాష్ట్రంలో పని చేయలేమంటుర్రంట. తీవ్ర అసంతృప్తితో ఐఏఎస్‌ల, ఐపీఎస్‌ల అధికారులున్నారంట. సివిల్ సర్వెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వాళ్ళు బాధపడుతున్నారట. విధానాల్లో గందరగోళాలు, వేధింపుల వాతావరణం. తరచూ బదిలీలు, ఏదో ఒక పోస్టింగ్‌లు, తర్వాత కేసులట. రాష్ట్రంలో పని చేయలేకపోతున్నామని కేంద్ర సర్వీస్ వైపు మొగ్గు చూపుతున్నారంట. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారట. ఇది ఘోరం. సో, ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్‌లను, ఐపీఎస్ ఆఫీసర్‌లను, పోలీస్ అధికారులను ఇబ్బంది పెట్టి, వాళ్ళను బెదిరించి, వాళ్ళని ఈ సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే పక్క రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఎళ్లి కలెక్టర్ ఆఫీస్‌ల కలెక్టర్ అంట ఈయన నియోజకవర్గానికి రావాలి అనంటే, ఈయన పర్మిషన్ తీసుకొని రావాలట. కలెక్టర్‌కి చాలా పనులుంటాయి. సర్ప్రైజ్ విజిట్‌లు చేస్తేనే అప్పుడు అక్కడుండే అధికారులు భయంతో పనిచేస్తారు. ఒక సర్ప్రైజ్ విజిట్ ఒక వసతి గృహంలో ఉంటే, దానికి సంబంధించి పనిచేస్తారు. సో, అట్లా జేయొద్దు మీరు అని చెప్పిర్రట. సో, ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఏం చేసిండు తెలుసా? ఒక హ్మ్. లీగల్ అడ్వైజర్ పోస్ట్ గురించి మేము చెప్పిన ఫలానా అడ్వకేట్‌కే ఇయ్యాలి. మీరు ఇంకొకరికిస్తే నేను ఒప్పుకోను. అపాయింట్‌మెంట్ ఆర్డర్ టైప్ చేయండి. ఆయనకు పంపియండి. అప్పుడే నేను ఈడికెళ్ళి కదులుతా అని చెప్పి కూసున్నాడట. కూసుంటే మళ్ళీ డీజీపీ స్థాయి అధికారి వచ్చి ఆయనను నచ్చజెప్తే అప్పుడు ఆయన సాయంత్రం 6 తర్వాత అందుకెళ్ళి బయటకొచ్చిండు. సో, ఇప్పుడు యాస్ టీజ్ అదే కాపీ పేస్ట్ తెలంగాణ జేయాలని చూస్తున్నారేమో. తెలంగాణలో చేస్తే ఇవన్నీ కుదరవు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు రావాలంటే ఒప్పుకోవట్లేదు. అండ్ ఇక్కడున్న వాళ్ళ కోసం మళ్ళా సీఎం సారే ఎవరెవరు ఏమేం పని చేస్తుర్రో మీ ప్రోగ్రెస్ కార్డ్ అంతా నా దగ్గరుంది. పని చేసేటోళ్ళు ఉండండి. పని చేయనోళ్ళందరిని నేను లూప్ లైన్‌లేస్తా అని బెదిరించబట్టిర్రు. ఇక వాళ్ళు ఇంకేం పని చేస్తారు? సో, అట్లుందనమాట. ఇయాల ఇది పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.